హలో అందరికీ. ఫిష్ ఫ్రై అండి. మా హస్బెండ్ చేస్తున్నారు. తను షెఫ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో, అలా మ్యారినేషన్ కోసం కారం, పసుపు, ఉప్పు, వేయించిన ధనియాల పౌడర్, మామూలుగా పచ్చి ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ ఇంట్లోవే అండి. అవన్నీ బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకున్నారు. సో, మనకి ఫిష్ ఫ్రై ఎలా ఉండాలి అంటే, మా వారు ఎలా చేస్తారంటే, పిల్లలున్నారు కదా! ముల్లులు కూడా క్రిస్పీ అయ్యేలాగా చేస్తారన్నట్టు. అంటే ఇట్లా నమిలినప్పుడు అవి కూడా క్రిస్పీగా మన పంటి కింద నలిగిపోతాయి. సో, అలా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు. తర్వాత ఇట్లా పాన్ పెట్టేసుకొని, ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అలా పీసెస్ వేసి వేయించుతున్నారు. అలా ఆయిల్ పైనుంచి పోసుకుంటూ వేయించుకోవాలి. సో, అలా తిప్పేసుకుంటూ వేయించుకుందాం. మధ్యలో ఇలా అదే స్పూన్‌తో అట్లా ఘాట్లు పెట్టేసి, ఆ ఘాట్లలో మళ్ళీ ఆయిల్ పోస్తూ వేయించుతారండి రెండు వైపులా. సో, మనకి లోపల వరకి ఆయిల్ వెళ్ళి అంతా క్రిస్పీ అవుతుంది. ఔటర్ లేయర్ కానీ, ఇన్నర్ కానీ. ఐరన్ పాన్ అంటే చాలా హాట్ ఉంటుంది కదా! ఆ హాట్‌కి మనకి చాలా బాగా కుక్ అవుతుంది. పీసెస్ కూడా చాలా ముల్లులు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఐసైట్ బాగా ఉంటుంది అని ముల్లులు తింటే అలా చేస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ కూడా అలా ఆయిల్ పోసేస్తాం కదా! మనకది తెలీదు. ఫ్రై అయిపోయినట్టు లోపల నుంచి మనకి ఫ్రైనెస్ వస్తుంది కాబట్టి అట్లా ఘాట్లు పెట్టింది కూడా మనకి కనబడదు. సో, మళ్ళీ అలా 4 వేసేసుకొని సేమ్ అలాగే చేస్తున్నారు. నేనైతే అంతగానం అట్లా నిల్చొని ఇంతవరకు ఎప్పుడు చేయాలన్న అదుండదు. అంత ఓపిక ఉండదు. అలా పెట్టేసి తిరుక్కుంటూ అటు ఇటు తిప్పుతూ ఉంటాం కానీ, మరీ పక్క నుండి అలా ఘాట్లు పెట్టుకొని చేయడం అంటే చాలా ఓపిక ఉండాలి కదండీ! ఒక్కొక్క పీస్‌కి. పిల్లల కోసం అలా కష్టపడతా ఉంటారు మా ఆయన. సో, అన్నీ వేగిపోయాక అలా ఉంటాయి. థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.